రైట్, మంచిది. ఇక్కడ కీర్తనలో మనం మొట్టమొదట చూస్తే చేయకూడనివి ఒక 3 అక్కడ ఏ విషయంలో నడవకూడదో, ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ కూర్చోకూడదో చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో భక్తుడు రాశాడు. ఆ విషయాలు ఒక్కసారి చూసి మనం అక్కడ నడవకుండా, ఆ విషయంలో నడవకుండా, అక్కడ కూర్చోకుండా, అక్కడ నిలబడకుండా మనం కానీ ముందుకు వెళ్ళామంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. నెంబర్ 1 చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున మనం వాక్ చేయకూడదు. ఆ మార్గంలో మనం నడవకూడదు. దుష్టుల మార్గం నాశనం అండి. దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది. దుష్టుల మార్గం నిత్య నరకానికి నడిపిస్తుంది, పాతాళానికి నడిపిస్తుంది దుష్టుల మార్గం. కాబట్టి అటువంటి దుష్టుల మార్గంలో మనం వెళ్ళకూడదు. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, దుష్టుల మార్గంలో నడుస్తున్నామా, మన నడక ఎలా ఉంది అనేది మనం ఒకసారి గమనించాలి. ఇంతకీ దుష్టుల మార్గం అంటే ఏంటి? దుష్టుల మార్గం అంటే ఏంటి? ఒకటి చూద్దాం. మనకి విషయం తెలిస్తేనే అందులో నడవకుండా ఉంటాం కదా. బైబిల్లో మొట్టమొదట ఈ దుష్టులు అనేటటువంటి మాట, లేక దుష్టత్వం అనేటటువంటి మాట మనకి ఎక్కడ కనపడతా ఉందంటే ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనంలో కనపడుతుంది. బైబిల్లో మొట్టమొదట మనకు ఆ మాట చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనంలో ఈ దుష్టులు అనే మాట కనపడతా ఉంది. ఇక్కడ ఒక జనాంగాన్ని దుష్టులు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వాళ్ళు దుష్టులు ఎలా అయ్యారు అంటే వారి క్రియలను బట్టి వారు దుష్టులు అయ్యారు. దుష్టులుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి అది మనం తెలుసుకుంటే ఆ విషయాల్లో మనం నడవకుండా ఉంటాం. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనములో సొదొమ మనుషులు దుష్టులును, మొట్టమొదట బైబిల్లో మనకి దుష్టులు అనే మాట సొదొమ మనుష్యుల దగ్గర రాయించబడి ఉందండి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి పాపులనై ఉన్నారు. దుష్టులు ఎవరు? సొదొమ మనుషులు. ఏం చేశారంటే భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. సాతాను మార్గంలో నడుస్తున్నారు. విచ్చలవిడిగా త్రాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అంతేకాకుండా ఎవరు కనపడితే వారితో పాపం చేస్తున్నారు, తెగించి పాపం చేస్తూ ఉన్నారు. చిన్నలు మొదలుకొని పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వాళ్ళ పరిస్థితి అలాగే ఉందండి. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. దేవుని పిల్లలు, దేవుని దూతలు వచ్చారు లోతు కుటుంబానికి. లోతు వారిని ఆహ్వానిస్తే లోతు కుటుంబంలో ఉన్నారు. లోతు కుటుంబంలో ఎవరో వారికి బంధువులు వచ్చారని చెప్పి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా లోతు కుటుంబం దగ్గరికి వచ్చారంట. వాళ్ళను వాళ్ళతో మేము దుష్టక్రియ జరిగించాలి, పాపం చేయాలి, వాళ్ళని వాళ్ళతో కలిసి మేము వ్యభిచారం చేయాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. వచ్చింది దేవుడని తెలియక, దేవుని పిల్లలని తెలియక, దేవుని దగ్గర నుంచి దేవదూతలని తెలియక వచ్చింది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా కుటుంబం చుట్టూ ముట్టటేసి గోల చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఒక్కళ్ళు కూడా నీతిమంతులు లేరు. ఆ సొదొమ గొమొర్రాలని నాశనం చేయటానికే దేవుడు దిగాడు. ఈ విషయాన్ని ఆల్రెడీ అబ్రహాంతో చెప్పాడు. అందరూ అనీతిమంతులే, అందరూ దుష్టులే, అందరూ పాపులే, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా. కాబట్టి దేవాది దేవుడు దిగింది ఆ సొదొమ గొమొర్రాలని నాశనం చేయటానికి. కానీ ఇంకా వాళ్ళ ప్రవర్తన భయంకరంగా ఉంది. దుష్టులంట.
అంతే. దేవాది దేవుడు ఎంత భయంకరంగా వారిని ప్రభునంతులరా నాశనం చేశాడు అంటే, అగ్ని గంధకాలు ఆకాశం నుంచి దిగొచ్చినాయి ఆ దుష్టుల యొక్క జనాంగం మీదకి. దుష్టత్వంలో వెళ్తున్నటువంటి ఆ జనాంగం మీదకి అగ్ని గంధకాలు దిగొచ్చినాయి. ప్రభునంతులరా, సొదొమ మనుషులు దుష్టత్వంలో ముందుకెళ్తున్నారు, దుష్టులుగా ముందుకెళ్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ పాపాన్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టే ఆ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సొదొమ మనుషులు నాశనం అయిపోయారు. ప్రభునంతులరా, దుష్టత్వం అనే మాట మొట్టమొదట అక్కడ కనపడుతూ ఉంది. ఇంకా దుష్టులు అనేవాళ్ళు ఏం చేస్తారు, దుష్ట క్రియలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇంకొక మాట మీకు చూపిస్తాను. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒక్కసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఎంత చక్కగా ఇక్కడ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో చూడండి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. ఎవరంట? కుటిలమైన మాటలు పలికేవాడు అంటే లోపలొకటి బయటకొకటి, లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఏ విధంగా మోసగిద్దామా, ఏ విధంగా మోసం చేద్దామా, వీరు దుష్టులంట. వారి అడుగుజాడల్లో మనం నడవకూడదు. ఆ విధంగా ప్రవర్తించే ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. నడవకూడదు అంటే అర్థం అది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంటే వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మోసకరమైనటువంటి ఆలోచనలు. పైకి మంచిగా మాట్లాడతారు, మంచిగా వందనాలు చెప్తారు, పైకి ప్రైజ్ ది లార్డ్ అంటారు, పైకి బాగుంటారు, కానీ లోపల ఉండేదంతా కుటిలత, మోసంతో నిండిపోయి ఉంటారండి. మోసంతో ఆలోచిస్తూ ఉంటారు. ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా నాశనం చేయాలి. పైకి మాత్రం బాగానే ఉంటారు వందనాలు చెప్తూ, కానీ లోపల కుటిలత ఉంటుంది. వీరు దుష్టులు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ దుష్టత్వంతో కూడినటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. ఆ విధానంలో మనం నడవకూడదు. నా దగ్గరకు స్నేహితుడు వచ్చాడు, ఎంతో చక్కగా మంచిగా మాట్లాడాడు. పైకి బాగా, లోపల వాడిలో అంతా కుటిలత ఉంది, చెడు స్వభావం ఉంది. పైకి నాతో మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడాడు, మంచిగా ప్రేమించినట్టుగా నటించాడు, మంచిగా ప్రేమించినట్లుగా నాతో కలిసి తిరిగాడు, తిన్నాడు, ఎంజాయ్ చేశాడు. కానీ వాడి మనస్సులో అంతా ఏముందంటే కుటిలత ఉంది. ఆ విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. మోసం చేశాడు. ప్రభునంతులరా, నన్ను అడ్డం ఉంచి కొంత డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత జంప్. చూడండి, మనుషులు లోపల ఎంత కుటిలత పెట్టుకొని ఉండారో. పైకి మంచిగానే ప్రేమించినట్టు నటిస్తూ, పైకి మంచిగానే ప్రేమిస్తూ, పైకి మంచిగానే మాట్లాడుతూ, పైకి మంచిగానే అన్ని విషయాల్లో మంచిగానే ఉంటూ, లోపల కుటిలత కలిగి, చెడు స్వభావం కలిగి, మోసం చేసే మనస్సు కలిగి వీళ్ళు దుష్టులు అంటండి. వీళ్ళు దుష్టులు, యథార్థత లేని వాళ్ళు. వీళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని ఏమన్నాడంటే దుష్టుడు. లోపల కుటిలత పెట్టుకొని పైకి మంచిగా మాట్లాడేవాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు దుష్టుడు అంట. ఈ పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. దేవునికి సమస్తం తెలుసు. ఆయన హృదయాంతరంగములు ఎరిగినటువంటి వాడు. ఈ దుష్ట కార్యాల్లో ఎవరైనా ఉండి వెళుతూ ఉంటే దేవుడు వారిని క్షమించడు. వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తారో కింద ఉందండి. దుష్టులు అలాగున నుండక 4వ చరణంలో గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళు గాలి పొట్టు ఎలా వెళ్ళిపోతుంటుందండి, అటు ఇటు ఎలా కదులతో కొట్టుకొని వెళ్ళిపోతుంటుంది, అలా వెళ్ళిపోతుంటారన్నమాట దుష్టులు అనేవాళ్ళు.
గాలి చెదరకొట్టు పొట్టు వలె ఉంటారంట దుష్టులుగా ఉన్నటువంటి వారు. ఈ బుద్ధి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి పాపం ఎవరైతే కలిగి ఉంటారో దుష్టులు, వాళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుకొని వెళ్ళిపోతారు. తస్మాత్ జాగ్రత్త, దుష్టులుగా ఉండొద్దు, దుష్ట ఆలోచనలొద్దు, దుష్ట క్రియలొద్దు, చేయకుండా ఆ విధంగా నడవకుండా ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ. ఇటువంటి మనస్సు, ఇటువంటి ఆలోచన, ఇటువంటి క్రియలు, సొదొమ మనుషులు దుష్టులుగా ఉండి మరి భయంకరమైనటువంటి పాపానికి ఒడిగట్టారు, పూనుకున్నారు. పిల్లలు మొదలుకొని అగ్ని గంధకాలు దిగొచ్చినాయి. ఆ రోజు దేవుడు దించాడు. కాబట్టి చాలా భయంకరమైనటువంటి కష్ట నష్టాలు తెచ్చుకుంటాం దుష్ట క్రియల ద్వారా. తస్మాత్ జాగ్రత్త ప్రభునందు పిల్లలు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవబాకండి, నడవద్దు. నెక్స్ట్ రెండోది, పాపుల మార్గమున నిలవద్దు. పాపుల మార్గమున నిలవద్దు. పాపుల మార్గం, పాపం చేసేటటువంటి వారు, పాపపు క్రియలు చేసేటటువంటి వారు. ఒక్కసారి చూడండి అసలు పాపం అంటే ఏంటో. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఓ మంచి మాట అక్కడ ఉంటుంది. 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. పాపానికి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం, పాపమునకు పరిపూర్ణమైనటువంటి అర్థం వచ్చేటటువంటి విషయం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించేటటువంటి పాపమును మనము చేయకుండా, అక్కడ నిలబడకుండా దూరంగా ఉండాలి అని ఈ మొట్టమొదటి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మరొక అదే పత్రికలో 5వ అధ్యాయంలో ఇంకో మంచి మాట మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, మనకి ఇంకా బాగా అర్థం అవటానికి ఇంకొక విషయాన్ని, సకల దుర్నీతియు కూడా పాపము అని చెప్తున్నాడు. చూడండి, ఆజ్ఞ అతిక్రమము పాపము, సకల దుర్నీతి కూడా పాపము. దుర్నీతి అంటే అవినీతి, అవినీతి క్రియలు, అవినీతి పనులు, ఇది కూడా పాపము అని. ఆజ్ఞ, దేవుని మాట. ఆజ్ఞ అతిక్రమము అంటే ఆజ్ఞను అతిక్రమించటం, ఆజ్ఞను మీరటం, అది పాపం. అర్థమవుతుందండి? ఆజ్ఞ ఏది చూడకూడదో, ఏది వినకూడదో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడకూడదో ఆజ్ఞ ఇవ్వబడింది. దేవుని మాట ఇవ్వబడింది. మాట్లాడితే ఆజ్ఞను అతిక్రమించినట్టు, అలాగే వింటే ఆజ్ఞను అతిక్రమించినట్టు, చూస్తే ఆజ్ఞను అతిక్రమించినట్టు, చేస్తే ఆజ్ఞను అతిక్రమించినట్టు. అతిక్రమించటమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దుర్నీతి, సకల దుర్నీతి పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం అని కూడా మనం చూస్తాం గ్రంథంలో. రైట్. మరి మనం ఎందులో నిలబడకూడదు అంటే ఆజ్ఞను అతిక్రమించే వారి మార్గంలో మనం నిలబడకూడదు. ఆ మార్గంలో మనం ఉండకూడదు. ఆ మార్గంలో మన పేరు ఉండకూడదు. ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. పాపుల మార్గమున మనం నిలబడకూడదు. ఆ మార్గంలో నిలబడ్డామంటే మనం కూడా ఆటోమేటిక్గా ఆకర్షించబడతాం. మనల్ని కూడా లాగుద్ది. ఏం చేయకూడదో అది చేస్తాం, ఏం మాట్లాడకూడదు అది మాట్లాడతాం, ఏది వినకూడదు అది వింటాం, ఏది చూడకూడదు అది చూస్తాం. పాపము మనకి చాలా తీయగా ఉంటుంది. మొదట తీయగా ఉంటుంది కాబట్టి ఆ పాపాన్ని మనం జరిగించడానికి బాగా ఆకర్షితులమవుతాం. తద్వారా దేవుని కోపాన్ని చూస్తాం, దేవుని ఉగ్రతను చూస్తాం. గాలి చెదరగొట్టు పొట్టు వలె మనల్ని దేవాది దేవుడు అని ఊసేస్తాడు.
కాబట్టి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. నెక్స్ట్ మనం చూస్తే అపహాసకులు కూర్చుండ చోటన మనం కూర్చోకూడదు. ఎక్కడ ఏ విషయంలో నడవకూడదో చూసామా, ఏ మార్గంలో నిలబడకూడదో చూసాం. ఇప్పుడు ఎక్కడ ఏ చోటు కూర్చోకూడదో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయిస్తున్నాడు. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకూడదంట. అపహాసకులు అంటే ఎవరు? అపహాస్యం అంటే ఏంటి? ఒక మంచి మాట సామెతల గ్రంథంలో అపహాసకుడని ఎవరిని అంటారో ఒక మంచి మాట 21వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ వచనంలో మనకు కనపడుతుంది. చూడండి, 21, 24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఎవరికి? గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. గర్వపోతు, మాట వినడు, ఈ గర్వంతో కూడుకున్నటువంటి వ్యక్తి. హెచ్చించుకుంటాడు తనకు తాను, డంభం, జీవపు డంభం, హెచ్చించుకోవటం, గర్వంతో మాట్లాడతాం. వీరు కూడా, వీరి పేరు, వీరిని అపహాసకులు అంటారు. వీరితో మనం కూర్చోకూడదు. వీరు ఎక్కడ కూర్చుంటారు అక్కడ మనం కూర్చోకూడదు. అపహాసకుల దగ్గర కూర్చోకూడదు. గర్వంతో ఉండే వాళ్ళ దగ్గర, గర్వంతో మాటలు, గర్వపోతు మాటలు ఎలా ఉంటాయండి? చాలా మరి డంభంతో ఉంటాయి. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు వాళ్ళు, గర్వంతో మాట్లాడుతుంటారు. అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. అపహాసకులు అన్నమాట. వాళ్ళే అపహాసకులు అంటే. నేటి దినాల్లో అపహాసకులు ఎక్కువైపోతున్నారు. గర్వంతో మాట్లాడేవాళ్ళు, దేవుని మాటను తీసుకోక, దేవుని భక్తులను హింసిస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ, గర్వంతో విర్రవీగుతూ మాట్లాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అపహాసకులు అని పేరు వాళ్ళకి. వాళ్ళతో కలిసి కూర్చోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళ మధ్యలో కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి కూడా అవే మాటలు వస్తాయి, అవే గర్వంతో కూడినటువంటి మాటలు వస్తాయి. గర్వంతో కూడినటువంటి మనస్సు మనకు కూడా వస్తుంది. మనం కూడా అపహాసకులం అయిపోతాం. కాబట్టి గర్వం ఏమాత్రం కూడా పనికిరాదు. గర్వం అపహాసకులకు మరొక పేరు. కాబట్టి అపహాసకులంగా మనము ఉండొద్దు. వారి దగ్గర మనం కూర్చుంటే మనం కూడా అపహాసకులం అవుతాం. కాబట్టి మనం వారికి దూరంగా ఉండాలి. అది చేయకూడదు. 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలబడకూడదు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏది చేయకూడదో 3 చెప్పాడు. ప్రాముఖ్యంగా చేయవలసింది ఒక్కటే చెప్పాడండి. దేవునికి మహిమ.